కాబట్టి ఆలస్యం అవుతుంది ఆయన రాక కోసం. మన కోసం సమయం వెచ్చించి వచ్చినటువంటి మదియాష్ కన్న గారు, బూర నరసయ్య సార్ గారు కొంచెం వేరే పనుల రీత్యా వెళ్ళిపోతూ అంటున్నారు. అందుకని నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నాకున్న 15 ఏళ్ళ పత్రికా అనుభవంతో, పాత్రికేయ అనుభవంతో నేను 8 ఏళ్ళుగా గోడకంట మన పత్రికను నడిపిస్తున్నా. అయితే ఇంకొక అడుగు ముందుకేయాలన్నటువంటి లక్ష్యంతో నేను ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలనుకుంటున్నా. యువతరంగం అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని ఈరోజు ప్రారంభించి ఇక్కడ నుంచి నా ప్రయాణం మరో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళాలనుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు మీ అందరి చేతుల మీదుగా యూట్యూబ్ ఛానల్ లోగో ఆవిష్కరిస్తాను. కానీ అందరూ కొద్ది సమయం కేటాయించాల్సిన ప్లీజ్. థ్యాంక్స్ సార్. అదేవిధంగా మాజీ ఎంపీ డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారికి, పెద్దలు లక్ష్మణ్ గౌడ్ గారికి, చక్రవర్తి అన్న అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే నిజానికి ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది. మదన్న గారు అదేవిధంగా బూర నరసయ్య సార్ గారు బయటికి వెళ్ళాలంటే ఏదో అర్జెంట్ పని ఉండడం వల్ల, కాబట్టి ఇప్పుడు డాక్టర్ బూర నరసయ్య సోదరుడు సిద్ధు గౌడ్ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి యొక్క మ్యాగజైన్ 8వ వార్షికోత్సవ సమావేశానికి, అట్లనే యువతరంగం అనే నూతన యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరణకు సభకు సభాధ్యక్షుడిగా ఉన్నటువంటి సిద్ధు గౌడ్ గారికి, వేదిక మీద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మదియాష్ గౌడ్ గారికి మరియు ధనంజయ్ గౌడ్ గారికి, ముఖ్యంగా ముగ్గురు మహిళలు అంటే ముగ్గురు పరాశక్తులు, డాక్టర్ శైలజ గారు, మరి రాణి గారు, అనురాధ గారికి, వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ ఎంఎస్ గౌడ్ గారికి, ఇప్పుడే విచ్చేసినటువంటి టూరిజం మరియు ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు భావన గారికి, నీస్ చందర్ గారికి, వివిధ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి నాయకులకు, వేదిక సభ కింద ఉన్నటువంటి గౌడ బాంధవులకు, మిత్రులకు, పాత్రికేయ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. అయితే ముఖ్యంగా ఏ సమాజం అయితే చదువులో ముందు ఉంటుందో, ఏ సమాజం అయితే పత్రికల్ని మరియు ఇలాంటి మ్యాగజైన్స్ బాగా చదువుతుందో, ఏ సమాజం అయితే విశ్లేషణ చేస్తుందో ఆ సమాజమే ముందుకెళ్తుంది. ఇందాక చాలా మంది వక్తలు చాలా చెప్పారు. అందరి ఆవేదన ఏంటంటే, పోరాటంలో మనం ముందుంటాం, ఫలితాల్లో వెనుకుంటాం. దట్స్ ఎ కామన్ సబ్జెక్ట్. అది ఏ పదవి కాదు, పొలిటికల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, లేకుంటే వృత్తిపరంగా కావచ్చు. పోరాటంలో నెంబర్ 1 తెలంగాణ ఉద్యమం కానీ, రైతాంగ సాయుధ పోరాటం కానీ, లేదా సామాజిక ఉద్యమాలు కానీ, ఇక ఏది తీసుకోండి, ఫస్ట్ కనిపించేది ఒంటరిలో మనమే ఉంటాం. బట్ ఫలితాలు మాత్రం మనకు దక్కవు. అది బాటం లైన్. అది ప్రధానంగా దానికి కారణం ఏంటంటే, మనలో పోరాట తత్వం ఉంది, కానీ దానికి సంబంధించినటువంటి సందర్భానికి అనుసారంగా ఉండేటువంటి లౌక్యం కొంత లోపిస్తుందని మాత్రం ఖచ్చితంగా నాకు తెలుస్తుంది. ఎందుకంటే పోరాటం అనేది ఒకటి చేయడం చాలా ఈజీ. ఫలితాలు దక్కాలంటే ఖచ్చితంగా సమయాల స్ఫూర్తితో మనం వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మనకు ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఒదగాలో కూడా అక్కడ కూడా మనం నష్టపోతున్నాం. మూడవది, మనలో కొంత చైతన్యం అతిగా ఉంది, చైతన్యం అసలు లోపంగా 2 ఉందని. ఈ 2 ఉన్నాయి మనకి. ఇకపోతే ఆర్థికంగా మనం చూసుకుంటే ఏంటంటే, చాలామంది మన హైదరాబాద్లో వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం బలంగా ఉన్నాం, మనం చాలా ఆర్థికంగా ఉన్నాం, ఈ రెడ్డి సామాజిక వర్గం తర్వాత మనమే బలంగా ఉందని చాలామంది అపోహలు ఉంటారు. వీళ్ళందరూ గ్రామాల్లో తిరగలేదు. గ్రామాల్లో తిరిగితే అత్యంత వెనుకబడ్డటువంటి కులం ఏదైతే బీసీలో ఉందో ఖచ్చితంగా అందులో గౌడ్లు నెంబర్ 1గా ఉంటారని మాత్రం నేను ఖచ్చితంగా చూస్తాను. ఎందుకంటే మేము గ్రామాల్లో పోయినప్పుడు ఒకళ్ళు ఇంటి దగ్గర టీ తాగడానికి, ఒక ఇంటి దగ్గర లంచ్ పోయినప్పుడు అక్కడ ఇంటి పరిసర వ్యవస్థ మనకు తెలుస్తుంది. ఇది కూడా అట్లా అంటే రాజకీయాల్లో రాకముందు మనం బాగా బలంగా ఉన్నామని అనుకున్నాం, కానీ అది వాస్తవం కాదు. మనం పోరాటంలో ఉన్నటువంటి స్ఫూర్తి ఫలితాల్లో దక్కట్లేదు కాబట్టి, చైతన్యం లేదు కాబట్టి జరుగుతుంది. అది మారకుంటే రోజు రోజు వెనుకపోతాం కానీ ముందుకు పోము. అది మారకుంటే రోజు రోజుకు వెనుకపోతాం కానీ ముందుకు పోము. ఇది ఫస్ట్. ఒక్క ఇన్సిడెంట్ చెప్పి నేను ముగిస్తాను. అంటే అన్నిటికీ సమ్మరైజేషన్
ఆ ఇన్సిడెంట్ అర్థం పడుతుంది. నిన్ననే జరిగింది. నిన్న నేను ఉదయం లేచాను, జేబులో 50,000 రూపాయలు పెట్టుకున్నాను. మా కాన్స్టిట్యున్సీ పోయాను. ఓ 7-8 మందికి పరామర్శించుకుంటూ, వాళ్ళు చనిపోయిన వాళ్ళు 102 గీత కార్మికులు, కొందరు నేత కార్మికులు, అక్కడ 5,000, అక్కడ 10,000, ఒక 1,000, 3,000, 4,000 ఇచ్చుకుంటా మొత్తం తిరుగుకుంటా మా వస్తాం. హైదరాబాద్కి వచ్చినాక మా గీత కార్మికుడు కూడా మా నియోజకవర్గంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చిన్న ఇంజరీ పడి, సార్ పోయినాను పరామర్శిస్తే పరిస్థితి వచ్చే వరకు 2,300 మిగిలింది. అరే మరీ 2,300 మిగిలితే బాగుండదు అని నేనేం చేసినా, సరే మా అంచర్లు ఉంటారు కదా, రేపే అవుతుంది పంపిస్తాలే అని చెప్పేసి వచ్చాను. ఇమ్మీడియట్గా మా మాజీ సర్పంచ్ ఫోన్ చేసిండు, వాట్సాప్ మెసేజ్ పెట్టాడు, సార్ మీరు ఒట్టిగా పరామర్శిస్తే ఎట్లా, మరి ఏదైనా ఇచ్చుకోగలరు కదా అని ఆడిపెట్టి. ఆడెవడు నేను ఎంపీగా ఉన్నప్పుడు అత్యధికంగా నిధులు పెట్టిన సర్పంచ్ వాడు మాతశంకర్ అని గౌడే వాడు ఎంపీ ల్యాండ్స్ కలిగి నేను 25 లక్షల ఫండ్ పెట్టిన. ఆ గ్రామాన్ని సంసద ఆదర్శ గ్రామ యోజన మనోళ్ళందరూ వద్దు, అది 5 గ్రామాలు కలిపి ఒక గ్రామ పంచాయతీ సార్ అని చెప్తే కూడా ఏడు మనోడు కదా వాడి పేరు వస్తుందని దాన్ని పెట్టినాం. వానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొత్తగా ఒక సబ్ స్టేషన్ దాదాపు 6 కోట్ల రూపాయలకు సంబంధించిన ఒక జడ్పీ స్కూల్ బిల్డింగ్, ఇట్లా అనేకంగా చేసినాం. వాళ్ళ భార్యకు వాళ్ళ కుటుంబాలకు ఏ ప్రాబ్లం వచ్చినా నా దగ్గరకు వస్తారు. అన్నీ చేసినాం. చేసినాక కూడా వాడికి ఏంటంటే వీడిని ఒక్కడి మళ్ళీ వాడేంది ఆ స్థానిక ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు, స్థానిక ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు. వాడి కమెంట్ ఎట్లా ఉంటుందంటే, వాడికి మన సంగతి మన ప్రాబ్లం అనేది తెలియదు. వాడు రూపాయి ఎవరికి ఇయ్యాడు, రూపాయి సంపాదించాడు, మన మీద దేని బతికేటోడే వాడి కమెంట్. అదే వేరే కులస్తులు ఎవరు కమెంట్ పెట్టారు, ఎందుకంటే వాడు పరామర్శించడు అదే ఎక్కువ వచ్చాడు. మనోళ్ళందరూ అడిగారు, నువ్వు స్థానిక ఎమ్మెల్యేకి చాలా క్లోజ్ కదా రవి, మరి వాడిని నువ్వు 22,000 ఓట్లతో గెలిపించాడు, భూజలసాయి గౌడ్ని 2,000 ఓట్లు మైనస్లో అంతా పోయింది. మరి నువ్వు అడిగి పలానా ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఒక 10,000, 20,000 మరి ఇప్పియాలి కదా, లేదు. అంటే ఆ అల్పతనం, సోయలేనితనం, సంస్కారహీనం మన కులంలో చాలా చాలా ఉంది. అంటే మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఇది అనుభవిస్తున్నాం. ఏ రెడ్డి కానీ, ఏ వెలమ కానీ, ఏ ఇతర ముందూరు కాపు కానీ, యాదవ్ కానీ ఎప్పుడు అలాంటి కమెంట్స్. అంటే వీడు ఎక్కువ తిన్నోడే మనం 24 గంటలు సంవత్సరం మొత్తం పెట్టి ఒక్కరోజు పెట్టకుంటే ఎట్లా ఉంటుంది అంటే, అది ఎందుకు చెప్తున్నా అంటే దిస్ ఈజ్ మనకు కల్చర్ ల్యాకింగ్ కాబట్టి ఇది వస్తుంది. అదే కల్చర్ ఉన్నవాడు, సంస్కారం ఉన్నవాడు అలాంటి అంతిమంగా మనం పైకి రావాలంటే చదువు ముఖ్యం, సంస్కారం ముఖ్యం, లౌక్యం ముఖ్యం. అవన్నీ ఉన్నప్పుడే మనం ఫలితాలు పొందుతాం. ఎందుకో మన కులంలో రోజు రోజుకు అది దిగజారుతుంది, రోజు రోజుకు అది దిగజారుతుంది. మరి అదే నువ్వు ఎమ్మెల్యేకి చేస్తేవి, ప్రధాన అంశాలు వాడేమో అతనేమో రోజుకు 100 కోట్ల బిజినెస్ చేస్తుంటాడు. మరి తీసుకుపోయి ప్రేమతోని పలకరించి 8 ఏళ్ళలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే ఏ గౌడు పలకరించిన పాపాను పోలే, 10 రూపాయలు ఇచ్చినటువంటి పాపాను పోలే. అంటే ఇదేంటి, సంస్కారం లేని వాడు ఇది చేస్తాడు. అంటే గౌడ్ అంటే గౌడే పోయి చూడాలి. స్థానికంగా ఎమ్మెల్యే ఉంటాడు, ఎంపీ ఉంటాడు, అతను పోయి చూడాలని వీడు అడగడు, ఆ ధైర్యం ఉండదు. మనోడిని అడగడానికి మాత్రం ధైర్యం ఉంటుంది. ఈ యొక్క ఆలోచన విధానం మన కమ్యూనిటీలో రాకుంటే కొద్ది రోజుల తర్వాత ఇప్పటికే సర్పంచులు బీచందరూ అంత ఇదివరకు అంత లేదు. మన సర్పంచులు తగ్గిందా లేదా? తగ్గింది. ఇదివరకు 23% ఉండే, ఇప్పుడు 14%కి వచ్చారు టోటల్ ఓవరాల్. ఎంపీలు లేరు, ఎమ్మెల్యేలు తగ్గిపోయినారు, ఎమ్మెల్సీలు ఒకటే మిగిలి ఉన్నారు. వాళ్ళు ఉంటారో లేదో తర్వాత తెలియదు. వీసీలు లేరు, రిజిస్ట్రార్ లేరు, ఒక పరిశ్రమ లేదు, ఒక పెద్ద ఛానల్ లేదు. ఇది సర్ప్రైజ్ అవుతారు. చిన్న చిన్న ఏదైతే మన కులాలు అనుకుంటామో వాళ్ళకు నా దగ్గరికి వస్తుంటారు కదా, వాళ్ళ పరిశ్రమలు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మననే నేను కన్స్ట్రక్షన్ ఒక అతనికి కాంట్రాక్ట్ ఇస్తే అతను మన బీసీనే,
చాలా పెద్ద కాంట్రాక్టర్, అందులో ఒక్క కాంట్రాక్టర్ మన కులంలో లేడు. దీనికి కారణం మనం వేరే చేసుకోవాలి. ఎక్కడికక్కడ చదువు సంస్కారం మీద ఈ రెండింటి మీద కాకుండా మాత్రం మనం డెవలప్ కాదు. ఎంత పోరాటం చేసినా, ఎంత మొత్తుకున్నా, ఎవరి మీద మనం ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళ మీద మొత్తుకుంటాం, ఎవరు ఉంటే వాళ్ళ మొత్తుకోదు. ఎట్లా పని చేయించుకోవాలి, ఎట్లా పని చేయించుకోవద్దు, పోరాటం చేయాలి, మొత్తుకోవాలి, కరెక్టే. కానీ పని చేయించుకోవటం కూడా అదొక ఆర్ట్, దాంట్లో మాత్రం లోపిస్తాం. మళ్ళీ డెఫినెట్లీ కొట్లాట్లో మాత్రం నెంబర్ 1, అది ఏ పంచాయతీలో కానీ నెంబర్ 1 మనం ఉంటాం. దయచేసి ఈ గౌడఖండం మా సిద్ధుతో ఏంటంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ నిజ మనం ప్రజా జీవితంలో రాజకీయ నాయకులు ఇట్లాంటి ఘటనలు మధ్యాహ్నం కూడా చాలా అనుభవించుండొచ్చు. మా శ్రీనివాస్ గారు కూడా మంత్రి జబట్టి ఎక్కువ అన్నారు, అది లేకుంటే మళ్ళీ అది కూడా అంటారు. ఇట్లాంటి చాలా సంఘటనలు ఉంటాయి. ఇట్లాంటి ఇన్సిడెంట్, రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని మనం పత్రికలో రాసి దానికి మనం చేసే లోపాలను ఎత్తి చూపడం. చాలా మంది మనం చెప్పుకో, దాచుకుంటాం, బయట వ్యక్తపరచం, తెలియదు కదా అవతలకి. నిన్న ఈ యొక్క సంఘటన 10 మందికి నేను చెప్పగానే ఆ మండలంలో అందరు కూర్చొని సార్ పిలిపించి కోర్టు మార్షల్ చేశారు. కోర్టు మార్షల్ చేశారు. నెక్స్ట్ టైం ఇంకోటి చేయడానికి ధైర్యం చేయడు కదా, నెక్స్ట్ టైం ఇంకోటి చేయడానికి ధైర్యం చేయడు, ఈ లూజ్ కమెంట్స్ చేయడానికి. అందువరకు ఈ విధంగా పత్రికని కేవలం మూసా పద్ధతిలో కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్, కల్చరల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్లో కూడా కొంత మీరందరూ పంచుకోండి, స్టోరీస్ పంచుకోండి, డోంట్ హైడ్ ఇట్. మనం దాసారేమి, ఎవరేమి ఫీల్ అవుతారు, ఎవరేమనుకుంటారు దాచుకోవద్దు. ఇట్లాంటి చెబితే ఏమవుతుందంటే 10 మందికి తెలుస్తుంది, ఎస్ మనం చేసేది తప్పు, మనం చేయకూడదు, మనం కమిటీ వాళ్ళ ముందర పెట్టాలి, పెట్టే ముందర 10 సార్లు ఆలోచించాలనే ఆలోచన 10 మందిలో కలుగుతుంది, యువతలో కలుగుతుంది, మార్పు దారితీస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా మంచిగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగించుకుంటున్నాను.